సిట్ విచారణకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులను వరుసగా విచారిస్తున్న ఎక్సైజ్ అధికారులు ఇవాళ ముమైత్ ఖాన్ ను ప్రశ్నించనున్నారు. బిగ్ బాస్ షో నుంచి అనుమతి తీసుకుని నిన్న రాత్రి పుణె నుంచి హైదరాబాద్ చేరుకున్న ముమైత్ ఖాన్ మరి కాసేపట్లో సిట్ కార్యాలయానికి రానున్నారు. చార్మి తరహాలోని ముమైత్ ఖాన్ ను 4 సభ్యుల మహిళా ఆఫీసర్ల బృందం విచారించనుంది. ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సిఐలు ఈ టీంలో ఉంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు సిట్ ముందు హాజరు కానున్న వారి లిస్ట్ లో నెక్స్ట్ వచ్చింది ముమైత్ ఖాన్. ఈరోజు సినీ ఇండస్ట్రీలో కెల్విన్ ముఠాతో సంబంధాలు, డ్రగ్స్ వాడకంపై సిట్ అధికారులు ముమైత్ ఖాన్ పై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ఈరోజు నెదర్లాండ్కు చెందిన అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారుణ్ణి ఇప్పటికే అరెస్ట్ చేసిన ఎక్సైజ్ బృందం సినీ వాళ్లకు డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో కూపీలాగుతున్నారు. ముమైత్ కోసం రూపొందించిన క్వశ్చనైర్లో ఇవి కూడా ఉంటాయి. డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మొదటి నుంచి చెబుతున్న ముమైత్ ఖాన్ సిట్ ముందు ఏ విషయాలు వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు ముమైత్ ఖాన్ మరి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానుంది. ముమైత్ ఖాన్ నివాసం నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ, అలాగే సిట్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి కమల్ లైవ్ లో ఉన్నారు వివరాలు అందించడానికి. ముందుగా రాధాకృష్ణ దగ్గరికి వెళదాం. రాధాకృష్ణ, ఎట్లా ఉంది పరిస్థితి? ఎన్నింటికి చేరుకుంది ముమైత్ ఖాన్? కనీసం ముఖం చూపించడానికి కూడా ఆవిడ నిరాకరించారు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే క్రమంలో, మనం చూసాం విజువల్స్ లో. సో ఎన్నింటికి ఆవిడ బయలుదేరబోతుంది సిట్ కార్యాలయానికి? అలాగే చార్మీకి వర్తించినటువంటి రూల్స్ ముమైత్ కూడా వర్తిస్తాయా? రాధా, సిట్ విచారణకు ఏ విధంగా ఆమె స్పందించబోతుంది అన్న దానికి సంబంధించి కొంత ఉత్కంఠత కొనసాగడం జరిగింది. కానీ ఎట్టకేలకు ఆమె ఆ షో నుండి బయటికి రావడం, ఆ తర్వాత నిన్న ఆమె అక్కడి నుండి హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. రాత్రి హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేరుగా ఆమె పంజాగుట్టలో, ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే ఇంట్లో, పంజాగుట్ట ఆదిత్య ఎలైట్కు సంబంధించిన అపార్ట్మెంట్ ఇది. ఇందులో సి బ్లాక్ లో ఆమె 4వ అంతస్తులో ఉన్న 401 ఫ్లాట్ లో ఆమె నివాసం ఉంటుంది. గత కొద్ది కాలంగా ఆమె ఇక్కడే ఉంటున్నట్లు కూడా అపార్ట్మెంట్ కి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. అయితే ముందుగా మాత్రం బిగ్ బాస్ షోలో ఉండడం ద్వారా అసలు ఈమె వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నట్లు కూడా ముందుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ సిట్ అధికారులు మాత్రం ఎట్టకేలకు ముమైత్ ఖాన్ విచారణకు హాజరు కావాల్సిందే అని పట్టుబట్టడంతో ఆమె ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. ఇవాళ ఆమె మరికొద్ది సేపట్లో ఇక్కడ నుండి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకోబోతుంది. ప్రధానంగా ముమైత్ ఖాన్ కు సంబంధించిన రోల్ ఇందులో చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆమె
పోకిరి సినిమా ద్వారానే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం, పూరి జగన్నాథ్ ఆమెని ఇండస్ట్రీకి పరిచయం చేయడం అనేది కూడా జరిగింది. వీళ్ళిద్దరు కూడా చాలా దగ్గర స్నేహితులుగా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది చెప్పడం జరిగింది. ఎందుకంటే పూరి జగన్నాథ్ ముమైత్ ఖాన్ సినిమా ద్వారానే ఆమెను పరిచయం చేయడం, ఆ తర్వాత పూరి జగన్నాథ్ కూడా ఈ కేసులో మొట్టమొదటగా అతనే విచారణలో పాల్గొనడం. దీని ద్వారా క్యాల్విన్ కి పూరి జగన్నాథ్ కు ఉన్న దగ్గర రిలేషన్ ఏంటి, అసలు ఏ విధంగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ పెరిగింది, అంటే ఫ్రెండ్షిప్ ఏ విధంగా వచ్చింది అనేది ముమైత్ ఖాన్ కి చాలా స్పష్టంగా తెలుసు అనేది సిట్ అధికారుల వద్ద ఉన్న సమాచారం. దాని ప్రకారం ఇవాళ ఆమెను విచారించబోతున్నారు. అలాగే క్యాల్విన్ కి సంబంధించిన ఫోన్లో ముమైత్ ఖాన్ కి సంబంధించిన చాటింగ్ చాలా ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఆమె క్యాల్విన్ దగ్గర నుండి మాదక ద్రవ్యాలు తీసుకుందా, లేకపోతే ఆమె తన కోసమే వాటిని తీసుకోవడం జరిగిందా, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇతరులకు ఎవరైనా ఆమె క్యాల్విన్ నుండి తీసుకొని అడ్డ చేసిందా అన్న దానికి సంబంధించి కూడా ఆమెను విచారించబోతున్నారు. అలాగే పూరి జగన్నాథ్ క్యాల్విన్ కి ఎంతకాలంగా ఉన్న పరిచయం ఉందన్న దానికి సంబంధించి కూడా ఆమె నుండి కీలక సమాచారం రాబట్టే దిశగా ఒకవైపు అధికారులు అవసరమైన ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసి ఉంచారు. అలాగే నిన్న చార్మిని కూడా విచారించిన సందర్భంలో కొంత కీలక సమాచారం కూడా వెల్లడించింది. కాబట్టి ముమైత్ ఖాన్ నుండి విచారించిన తర్వాత తమకు చాలా ఎక్కువ సమాచారం లభించే అవకాశం ఉందనేది కూడా సిట్ అధికారులు భావించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు 12 మంది నోటీసులు అందుకుంటే అందులో ఇప్పుడు ముమైత్ ఖాన్ 8వ ఆమె ఇప్పుడు ఇవాళ విచారణకు హాజరు కాబోతుంది. కాబట్టి ఈ పూరి జగన్నాథ్ సంబంధించిన సమాచారం ఆమె దగ్గరనే చాలా స్పష్టంగా ఉంటుందనేది కూడా పక్కా సమాచారం ఉంది. ప్రధానంగా పోకిరి సినిమా దాంట్లో కూడా పోకిరి సినిమాలో కొన్ని డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన దృశ్యాలను కూడా చిత్రీకరించారు. కాబట్టి వాటికి సంబంధించిన కొన్ని సమాచారాన్ని కూడా రాబట్టే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే క్యాల్విన్ ఏ విధంగా పూరి జగన్నాథ్ కు పరిచయం అయ్యాడు, అలాగే తనకి ఏ విధంగా పరిచయం అయ్యాడు, అంటే పూరి జగన్నాథ్ ద్వారా క్యాల్విన్ పరిచయం అయ్యాడా, లేకపోతే ముమైత్ ఖానే క్యాల్విన్ ని పూరి జగన్నాథ్ కు పరిచయం చేసిందా అన్న దానికి సంబంధించి ప్రస్తుతం ఆమెను విచారించబోతున్నారు. ఆమె 10 గంటల ప్రాంతంలో బయలుదేరే అవకాశం కనబడుతుంది. అయితే రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆమె ఈ అపార్ట్మెంట్ కు వచ్చినట్లుగా సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నప్పటికీ ఇప్పుడు మాత్రం అపార్ట్మెంట్ లో లేదు, తను నైట్ బయటికి బయలుదేరి వెళ్ళిపోయింది అనేది కూడా ఒకవైపు చెప్తున్నారు. మరి ఆమె ముమైత్ ఖాన్ ఎక్కడ ఉంది అన్నది కూడా కొంత ఉత్కంఠత కూడా వైపు కొనసాగుతుంది. మరొక వైపు ఆమె నిన్న ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన వాహనం ఇన్నోవా వాహనం AP 10A654 నెంబర్ చెప్తున్నారు. ఆ వాహనం నెంబర్ కూడా పూర్తిగా తప్పు. అందులో ఒక ఆల్ఫాబెట్ నెంబర్ తో పాటు ఒక నెంబర్ కూడా మిస్ చేశారు. అంటే ఈ నెంబర్ ని కావాలనే మిస్ చేశారా, లేకపోతే ఏ విధంగా జరిగిందన్న దానికి సంబంధించి కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ముమైత్ ఖాన్ ఇదే అపార్ట్మెంట్ లో ఉంటుంది అనేది చాలా పక్కా సమాచారం ఉంది. ఆమె ఈ అపార్ట్మెంట్ నుండి బయలుదేరుతుందా, లేకపోతే బయట ఏదైనా హోటల్ నుంచి బయలుదేరుతుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఆమెకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం అర్ధ గంటకు ముందు, అంటే 10:30 ఆమె సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలి. కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందు తాము బయలుదేరుతామనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే సిట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నది ప్రస్తుతం పంజాగుట్టలో ఉన్న ఈ అపార్ట్మెంట్ లో ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్ నెంబర్ తో పాటు కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. మరి వాటి నుండి బయలుదేరుతుందా, లేకపోతే ఇదే అపార్ట్మెంట్ లో ఉన్న తన ఫ్లాట్ నుండి బయలుదేరుతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. చక్రవర్తి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రాధాకృష్ణ, అది ముమైత్ ఖాన్ ఇంటి దగ్గర పరిస్థితి. ప్రస్తుతం ముమైత్ ఖాన్ ఇంటి దగ్గర లేనట్లుగా తెలుస్తోంది. రాత్రే ఆమె హోటల్కు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. 143 సినిమా ద్వారా పూరి జగన్నాథ్ ముమైత్ ఖాన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత పోకిరిలో బ్రేక్ ఇచ్చారు పూరి జగన్నాథ్. దీంతో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉన్నట్లుగా ఇండస్ట్రీలో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసులు ముమైత్ కూడా ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఒక సాక్షిగా ముమైత్ ఖాన్ ఈ రోజు విచారించనుంది సిట్. దానికి సంబంధించినటువంటి వివరాలను మనం చూస్తున్నాం. ముమైత్ ప్రస్తుతం బయలుదేరి హోటల్ నుంచి బయలుదేరి సిట్ ఆఫీస్ కి వచ్చే క్రమంలో ఉన్నారు. ప్రస్తుతం సిట్ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి కమల్ ఉన్నారు, అక్కడ వివరాలు అందించడానికి. కమల్, నిన్న చూసాం అంటే ఒక సాక్షి, లేడీ సాక్షిని ఏ విధంగా విచారించాలి నిన్న చార్మి విషయంలో తెలిసింది. అదే రూల్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయా? ఎందుకంటే లేడీ ఆఫీసర్స్ తోటి ఈ రోజు కూడా విచారణ సాగించనుంది. సో ఈ రోజు విచారణ ఎట్లా ఉండబోతోంది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? సిట్ కార్యాలయం ముందు ఉదయం 10 నుంచి 10:30 నిమిషాల మధ్య ముమైత్ ఖాన్ సిట్ ఆఫీస్లో విచారణకు హాజరు కాబోతున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆమెకు నోటీసులు అందడంతో ప్రైవేటు ప్రోగ్రాంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రావాల్సిందే, విచారణకు హాజరు కావాల్సిందే అంటూ కూడా సిట్ అధికారులు చెప్పడంతో ఆమె నిన్న పూణే నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. 10 గంటల నుంచి 10:30 మధ్య ఆమె సిట్ కార్యాలయానికి వస్తారు. చార్మికి సంబంధించినంత వరకు హైకోర్టు కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ఆమె విషయంలో సిట్ అధికారులు హైకోర్టు ఆదేశాలను పాటించడం జరిగింది. కానీ ఇప్పుడు ముమైత్ ఖాన్ విషయానికి సంబంధించి
సమయానికి సంబంధించి ఎన్ని గంటల వరకు విచారణ జరపాలి అన్న దానికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు లేవు. కానీ హైకోర్టు చాలా స్పష్టంగా చార్మి విషయంలో బలవంతంగా రక్త నమూనాలు తీసుకోవద్దు అని చెప్పినటువంటి అంశం ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఈ ముమైత్ ఖాన్ విషయంలోనూ ఆమెకి ఇష్టం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రక్త నమూనాలు తీసుకునే అవకాశం లేదు. మొత్తంగా గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితుడు కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కెల్విన్ కన్ఫెషన్లో ముమైత్ ఖాన్ పేరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆమె చాలా కాలంగా డ్రగ్స్ వాడుతున్నట్టు. కానీ మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముమైత్ ఖాన్ను పరిచయం చేసిందే పూరి జగన్నాథ్ కావడం, మొదటి నుంచి కూడా పూరి జగన్నాథ్కు సంబంధించి డ్రగ్స్ విషయంలో అనేకమైనటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ముమైత్ ఖాన్కు నోటీస్ ఇవ్వడంలో పూరి జగన్నాథ్తో ఉన్నటువంటి సంబంధంతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కెల్విన్ ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్నది చెప్పిన సమయంలో కూడా ముమైత్ ఖాన్ పేరును స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ఆమెను సాయంత్రం 5 గంటల వరకు విచారిస్తారు. మహిళ కాబట్టి హైకోర్టు గతంలో చార్మికి చెప్పిన విధంగానే మహిళా అధికారులను ఇప్పటికే సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఆమెను మహిళా అధికారుల సమక్షంలోనే సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ముమైత్ ఖాన్ను విచారిస్తుంది. ముమైత్ ఖాన్కి సంబంధించినంత వరకు కెల్విన్ ఇచ్చినటువంటి కన్ఫెషన్లో ఆమె చాలా కాలంగా డ్రగ్స్ వాడుతుంది, ఆమెకు డ్రగ్స్ వాడే అలవాటు ఉంది, డ్రగ్స్ వాడితేనే చాలా యాక్టివ్గా ఆమె ఉంటుంది అన్నది కూడా కెల్విన్ తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. అంటే ముమైత్ ఖాన్ను ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు, కెల్విన్తో ఉన్నటువంటి సంభాషణలు, కెల్విన్తో ఆమె జరిపినటువంటి సంభాషణలు, SMS కన్వర్జేషన్లు, వాట్సాప్ సందేశాలతో పాటు ఆమె కెల్విన్తో ఉన్నటువంటి చాలా కాలంగా ఉన్నటువంటి పరిచయం పైన ఆరా తీయబోతున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమకి ఆమెను పరిచయం చేయడంతో పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పూరి జగన్నాథ్తో ఎంతకాలంగా పరిచయం ఉంది, ఎక్కడెక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి మీకు డ్రగ్స్ అందుతుంది, ఏ ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుంటారు, వీటన్నిటికీ సంబంధించి సిట్ అధికారులు ముమైత్ ఖాన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ఫోటోలు, కొన్ని SMS సందేశాలన్నీ కూడా సిట్ అధికారులు సిద్ధం చేసుకున్నారు. స్పష్టమైనటువంటి ఆధారాలతోనే ముమైత్ ఖాన్ను విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈరోజు ముమైత్ ఖాన్ ఏ విషయాలు వెల్లడించనుంది, ఎవరైనా కొత్త పేర్లు వెల్లడించనుందా, లేదంటే ఆమె డ్రగ్స్ విషయంలో ఆమె మొదటి నుంచి కూడా చెప్తుంది నాకు ఎటువంటి అలవాటు లేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటే లేదు అని చెప్తున్నప్పటికీ కూడా సిట్ అధికారులు ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆమె ముందుంచి ఈరోజు ప్రశ్నించే అవకాశం ఉంది. 10 గంటల నుంచి 10:30 మధ్య ఆమె నాంపల్లిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి హాజరు కాబోతున్నారు. చక్రి రైట్ కమల్, నిన్న చూసాం చార్మి విషయంలో అధికారులు కాస్త అత్యుత్సాహం చూపించారు. కానిస్టేబుల్ మీద చార్మి కూడా ఫిర్యాదు చేసింది, మనకు తెలిసిన విషయం. ఈ రోజు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సెలబ్రిటీ ఆఫీస్కి వచ్చే టైంలో, అందులోనూ ఒక ఫిమేల్ సెలబ్రిటీ వచ్చేటప్పుడు కాస్త హడావుడి జరుగుతుంది. ఈ రోజు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అట్లాంటివి రిపీట్ కాకుండా? వచ్చినటువంటి సందర్భంలో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఆమెను మేల్ కానిస్టేబుల్ వెంట రావడం కూడా కొంత విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇప్పటికే ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి, మహిళా CI ధనలక్ష్మి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. కొంతమంది అదనపు సిబ్బందిని, మహిళా అధికారులను, ప్రత్యేకంగా కానిస్టేబుల్ స్థాయి అధికారులను కొంతమందిని నిన్న చార్మి వచ్చిన సమయంలో ఉన్న దానికన్నా కూడా ఈరోజు కొంతమందిని ఎక్కువగా ఇక్కడ ఉంచాలి అని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముమైత్ ఖాన్ వస్తున్న సమయంలో ఎవరు కూడా మేల్ ఆఫీసర్స్ ఆమె వెంట ఉండకుండా కేవలం అధికారులు మాత్రమే ఉండేలా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నిన్న జరిగినటువంటి ఘటనలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే సిట్ కార్యాలయం వద్ద బారికేడింగ్ ఏర్పాటు చేశారు. లోపల ఎక్కడి నుంచి అయితే కారు మొదటి గేట్ నుంచి కారు లోపలికి వస్తుందో అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా అదనపు భద్రతను పెంచడం జరిగింది. నిన్న చార్మి వచ్చిన సమయంలో కొంత అందరూ కూడా ఒక్కసారిగా తోచుకురావడం, అదేవిధంగా కానిస్టేబుల్ ఆమె పట్ల కొంత అనుచితంగా వ్యవహరించాడు అన్నటువంటి వార్తలు రావడం, ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి ఘటనలు పునరావృతం కావద్దు, ముమైత్ ఖాన్ను వెంట తీసుకొచ్చే బాధ్యత అంతా కూడా మహిళా అధికారులకే అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో పాటు కొంతమంది కానిస్టేబుల్ కూడా, మహిళా కానిస్టేబుల్ కూడా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కమల్. కాంటాక్ట్ యు లేటర్. మొత్తానికి ఈరోజు ముమైత్ ఖాన్ సిట్ విచారణలో పాల్గొనబోతూ ఉన్నారు. నిన్న చార్మి దాదాపు 5 నుంచి 6 గంటల పాటు విచారించింది సిట్. ఈరోజు ముమైత్ ఖాన్ వంతు వచ్చింది. ముమైత్ ఖాన్ నిన్నటి వరకు బిగ్ బాస్ షోలో ఉన్నారు. నిన్న సాయంత్రం పూణే నుంచి ఆ షోలో సెలవు తీసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లో మీడియా కంటపడకుండా
ఆవిడ హోటల్కి చేరుకోవడం జరిగింది. హోటల్ నుంచి నేరుగా మరికొద్దిసేపట్లో సిట్ కార్యాలయానికి, అంటే 10 గంటలకు యాజ్ పర్ షెడ్యూల్ ఆమె చేరుకోబోతుంది సిట్ కార్యాలయానికి. ఈ రోజు ఎంతసేపు విచారణ జరగబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే పొరపాట్లు ఉన్నాయో, కానిస్టేబుల్ అత్యుత్సాహం చూపించి ఇలాంటివి రిపీట్ కాకుండా ఈరోజు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా పూరి చుట్టే ఈరోజు పూరి అలాగే కాల్విన్తో కాంటాక్ట్స్కి సంబంధించి వారిద్దరి చుట్టూ ముమైత్ ఖాన్ ఇంట్రాగేషన్ జరిగే అవకాశం కనపడుతోంది. ఎలాంటి ఆధారాలు సిట్ ఈరోజు ముమైత్ ఖాన్ ముందు ఉంచుతారనేది ఆసక్తికరంగా మారింది.